తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. వెల్కమ్ టు ద 4 Sides TV. భారతరత్న ఆర్థిక శాస్త్రవేత్త, 2 సార్లు భారత ప్రధానిగా వ్యవహరించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ నిన్న సాయంత్రం రాత్రి మనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ సమయంలో 4 Sides TV భారతరత్న మాజీ ప్రధానమూర్తి 2 పర్యాయాలు భారతానికి ప్రధానమంత్రిగా వ్యవహరించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళి అర్పిస్తుంది. ఒక దశలో భారతదేశం ఆర్థిక సంక్షోభంలో టోటల్గా మునిగిపోయి ఉన్న సమయంలోనే భారత ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలోకి తీసుకొచ్చిన ఘనత ఎలాగైతే పివి నరసింహరావు మీద ఉన్నదో అలాగే డాక్టర్ మన్మోహన్ సింగ్ మీద కూడా ఉన్నది. 2 పర్యాయాలు భారత ప్రధానిగా ఎన్నుకోబడ్డ తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో నడిపించిన ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత రత్నకు నిన్న ఏదైతే అసువులు బాసిన తర్వాత గాంధీ భవన్లో ఉదయం నుండి రాత్రి జరిగిన తర్వాత ఉదయం 12 గంటల వరకు కనీసం అతని ఫోటోకు అక్కడ పెట్టేసిన తర్వాత ఎవరు కూడా అప్పటి వరకు ఎవరికి కూడా అక్కడ ఒక్కటి కూడా ఏది కూడా చేయలేదు. సంతాపం తెలిపేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. తన కార్యక్రమాలలో మునిగిపోవడం చాలా శోచనీయం. యావత్తు భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రతి ఒక్కరూ దేశానికి సంబంధించిన ప్రపంచంలోనే ప్రతి ఒక్కరూ అతనికి నివాళులు అర్పిస్తూ సందేశాలు పంపించిన ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రం గాంధీ భవన్లో భారత ప్రధాని అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించడంలో ఇంత జాప్యం ఎందుకు జరిగిందో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్కు సంబంధించిన ఎవరైతే అధిపతిగా ఉన్నారో వారు అక్కడనే కాంగ్రెస్కు సంబంధించిన చిన్న నాయకుల నుండి ముఖ్యమంత్రి దాకా చిన్న నాయకుల నుండి ఈ రాష్ట్రాలు పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన మహేష్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరూ దీనికి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత అవసరం ఉన్నది. ఆ నేపథ్యంలోనే 4 Sides TV ఇదైతే భారత రత్నకు నివాళులు అర్పిస్తూ ఈరోజు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఈరోజు ఏదైతే చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నామో అందులో మన స్టూడియోకు సంబంధించిన చీఫ్ ఎడిటర్ అయినటువంటి 4 Sides TV చీఫ్ ఎడిటర్ సుధాకర్ శర్మ గారి స్టూడియోలో ఉన్నారు. అలాగే ఈరోజు మన భారతరత్నకు సంబంధించిన చర్చ జరిపించడానికి ఈ సమయంలో చర్చ జరపడానికి అతను చేసిన ఎవరైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలను మరొకసారి నిలువెత్తిన మనం అతను చేసిన ఏదైతే ఉన్నదో దానికి అందుకు సమర్థించుకొని ఒక స్మరించుకోవడానికి ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి 4 Sides TV ఆహ్వానం పలుకుతుంది. అందులో ప్రధానంగా కాంగ్రెస్ నాయకులైనటువంటి ఎస్కే బాజీ గారిని స్వాగతం పలుకుంది. ఎస్కే బాజీ గారు 4 Sides TV వెల్కమ్ అండి. ఎస్ సార్, కొంచెం మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. అలాగే తెలుగుదేశం నాయకులైనటువంటి కంచర్ల విజయ్ భాస్కర్ గారు కూడా మనతోటి జూమ్లో ఉన్నారు. అలాగే విశ్లేషకులైనటువంటి పుల్లారావు గారు కూడా మనతోటి ఈరోజు జూమ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మస్తాన్ రావు గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో అతను కూడా మనతోని జాయిన్ అవుతారు జూమ్ పేజ్లో. ప్రస్తుతం మనం ఒకసారి మన 4 Sides TV చీఫ్ ఎడిటర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు ఈరోజు మనకు చాలా ఎంత బాధాకరమైన విషయం అంటే మన భారతదేశానికి ఆర్థిక సంక్షోభంలో నిలబెట్టిన ఒక దిగ్విజయం ఈరోజు అసువులు బాసింది. ఈ విషయంపై మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. ముందుగా మీరు అన్నట్టు 4 Sides TV ఫ్యామిలీ యావత్తు కూడా ఆర్థిక దిగ్గజమైనటువంటి మాజీ ప్రధానమంత్రి వర్యులైనటువంటి మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంది. అలాగే వారు చేసినటువంటి ఘనమైనటువంటి సేవలను స్మరించుకుంటూ ఉంది.
ఈ నేపథ్యంలో ఆర్థిక నినాదంతో సంస్కరణలతో సార్థకమైనటువంటి సేవలు చేసినటువంటి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి కాదు, ఒక వ్యవస్థ మన్మోహన్ సింగ్ గారు. నిజంగా ఇప్పుడు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా ఆక్స్ఫర్డ్లో డాక్టరేట్ చేసినటువంటి ఒక వ్యక్తి ఆయన యుఎన్లో కనుక ఎప్పుడైతే పనిచేసేటువంటి అవకాశం వస్తుందో ఆయనకు ఒక విస్తృతమైనటువంటి ప్రపంచ ఆర్థిక విధానాన్ని అధ్యయనం చేసే అవకాశం, మానవతా దృక్పథం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. తప్పక అటువంటి అద్భుతమైనటువంటి గ్రహణ శక్తి కూడా పెరుగుతుంది. మరి అదే వ్యక్తి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి భావి తరానికి పాఠాలు కనుక చెప్పగలిగితే ఒక బంగారు బాటలు వేసేటువంటి అద్భుత అవకాశం, ఆస్కారం అక్కడ ఉంటుంది. మరి అదే వ్యక్తి ఫైనాన్స్ మినిస్టర్గా గనక ప్రభుత్వానికి ఒక గురుతరమైనటువంటి సేవలు చేసేటువంటి, సమాజానికి ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని చూపించేటువంటి అవకాశం కలిగినప్పుడు యావత్తు సంస్కరణ శక్తి అనేది ఆయన మీద ఉంటుంది. అలాగే అటువంటి వ్యక్తికే ఎప్పుడైతే ప్రధానమంత్రి బాధ్యత, అంటే ఈ భారతదేశంలో చాలా క్రిటికల్ అండ్ మోస్ట్ అక్లైమ్డ్ పొజిషన్ ప్రధానమంత్రి పోస్ట్ ఎప్పుడైతే వారికి వచ్చిందో అప్పుడు వారు చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, అలాగే అనేక రకాలైనటువంటి బాధ్యతల్ని, అలాగే అనేక రకాలైనటువంటి ఒక సంస్కరణ విధానాల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. మరి ఒక్కొక్క రంగంలోనే ఇలాంటి అవకాశాలు ఉంటే మరి 4 రంగాల్ని కలిపి మనం గనక చూడగలిగితే అదే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. కాబట్టి ఈరోజు నేను మా మిత్రులు జమీల్ గారు చెప్పినట్టు అద్భుతమైనటువంటి ఆ వ్యక్తి కాదు శక్తి గురించి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనైతే పెంటపాటి పుల్లారావు గారు, ఎనాలిస్ట్ పెన్నపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు, వెల్కమ్ అండి ఫోర్సైజ్ టీవీకి. పుల్లారావు గారు వినపడుతుందండి? వినపడుతుందండి. ఒకసారి మీరు ఒక వీడియో ఆన్ చేయండి సార్ ప్లీజ్. ఓకే, రైట్ సార్. ఇప్పుడు ఈరోజు ఒక శక్తి కాక మన సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుగా భారతదేశ శక్తి కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థను మనం కోల్పోయామన్నాం. దీని విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? చాలా పెద్ద, మన భారతదేశం స్వతంత్రం వచ్చాక ఒక పెద్ద ఫిగర్ మన్మోహన్ సింగ్. 91 నుంచి 96 వరకు ఆయన చేసిన పని అందరికీ తెలుసు. ఆ మొదటి బడ్జెట్లో ఆయన చేసింది విశేషంగా ధైర్యంగా ఆ రోజుల్లో చేయలేని పని చేశాడు. రూపాయలు కన్వర్టబుల్ చేశాడు ఆ రోజు. అది ఎంతో భయం. రూపాయలు కన్వర్ట్ చేయగలిగిన శక్తి ఇస్తే ఓపెన్ మార్కెట్లో రూపాయి వాల్యూ పడిపోతుంది, అన్ని రూపాయలు వెళ్ళిపోతాయి ఏదో అనుకుంటే అది ధైర్యంతో చేశాడు. కన్వర్టబుల్ చేశాడు రూపాయి, అంటే గవర్నమెంట్ రేట్స్ ఫిక్స్ చేయకుండా ఎంత డిమాండ్ ఉంటే అంత డిమాండ్ అది చేశాడు. 2 రోజుల్లో డీవాల్యుయేషన్ 2 సార్లు చేశాడు. తర్వాత ఎన్నో మార్పులు తొందరగా తీసుకొచ్చేసాడు. ఎన్నో అలిగేషన్స్ ఫేస్ చేశాడు, సక్సెస్ఫుల్ అయిపోయి. అది 91 నుంచి 96. మళ్ళీ 2004 నుంచి 2014 వరకు చూస్తే 2004 నుంచి 2009 వరకు ఆయన ఫుల్గా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. అప్పుడు విదేశ విషయాల్లో ఆయన రోజు వేసిన పునాదులు ఈవేళ 2014 నుంచి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. క్వాడ్ అనే ఆర్గనైజేషన్ని ఈవేళ సృష్టించారంటే అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, చైనాకి ఎదుర్కోవటానికి మన్మోహన్ సింగ్ అప్పుడు చేసిన పని. జపాన్తో మనకి రిలేషన్షిప్ తీసుకొచ్చాడు. న్యూక్లియర్ విషయం గురించి మనం ఎప్పుడైతే 98లో ఎక్స్ప్లోజన్ చేశామో అప్పటి నుంచి జపాన్ మనతో కట్ ఆఫ్ చేసుకున్న సంబంధాన్ని తీసుకొచ్చాడు. 2008 జూలైలో న్యూక్లియర్ డీల్ అమెరికాతో చేశాడు. దాని మీద ఈవేళ భారతదేశం ఒక మంచి అవకాశం వచ్చి ఒక పెద్ద పవర్గా పెరిగి ఈ అన్ని దేశాలతో ఈక్వల్గా సంబంధాలు పెట్టుకున్నారు. అది 2009 నుంచి 2014 ఆయన కథ వేరేగా ఉన్నది. ఎందుకంటే ఆయన అప్పుడు అంత ఫ్రీగా ఆయన పని చేయలేకపోయాడు. 2009 విజయం కాంగ్రెస్ పార్టీది, మన్మోహన్ సింగ్.
అప్పుడు ఏమన్నారంటే సింగ్ ఈజ్ కింగ్ అన్నారు. జ్ఞాపకం తెలుసుకోండి, మర్చిపోండి. yes. సింగ్ ఈజ్ కింగ్. 2009 జూన్ నుంచి ఆయన పాపులారిటీ మీద అప్పుడు సాధించిన విజయం కాంగ్రెస్ పార్టీ. తర్వాత చరిత్ర చెప్తారు కదా, 2009 నుంచి 2014 వరకు ఇంకో రకంగా ఆ బండి అంతా అలా వెళ్ళటం, ఫెయిల్ అయిపోవటం, కరప్షన్ ఛార్జెస్, పరిపాలన సరిగ్గా లేకపోవటం, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని తీసుకొచ్చి పెట్టి ఎన్జిఓస్ అందరిని దాంట్లో ఒక పెట్టి మన్మోహన్ సింగ్ చేయిపోయింది, ఓడిపోయాడు. మన్మోహన్ సింగ్ రాజకీయంగా కూడా చిన్న వ్యక్తి కాదు, చాలా సౌండ్ వ్యక్తి, చాలా తెలివితేటలు ఉన్నారు. ఆయన ఎప్పుడైతే జూలై 2008లో ఫెయిల్ అయిపోయింది, గవర్నమెంట్ పడిపోతుంది అన్నప్పుడు ఆయన లెఫ్ట్ పార్టీ సపోర్ట్ విత్డ్రా చేశారు. సోనియా గాంధీ పరిగెత్తుకుని వెళ్ళి మన గవర్నమెంట్ పడిపోతుంది అంటే పడిపోతే పడిపోనే అన్నాడు. ప్రిన్సిపల్కి నేను నిలబెడతా, న్యూక్లియర్ డీల్ ఉండాలి అమెరికాతో అన్నాడు. ఆ మెజారిటీ సమాజ్వాదీ పార్టీతో మాట్లాడి 40 ఓట్లు తీసుకొచ్చి గవర్నమెంట్ నిలబెట్టుకున్నాడు. తక్కువ రాజకీయ మనిషి కాదు. సో అన్ని విధాలుగా భారతదేశానికి ఆయన కాంట్రిబ్యూట్ చేశాడు. ఆర్థిక వ్యవస్థే కాదు, మన ఫారెన్ పాలసీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, చాలా సౌండ్ నిర్ణయాలు, ఎక్కువ కనపడవు కానీ టఫ్ నిర్ణయాలు తీసుకున్నాడు. ఈవేళ వచ్చింది ఏంటంటే చాలాసార్లు నేను రిజైన్ చేస్తానని కూడా చెప్పిన కూడా ఉన్నదని కూడా ఈవేళ న్యూస్ పేపర్స్ ఆయన వెళ్ళిపోతాను అనే విషయాలు కూడా ఉన్నాయి. తగ్గిపోయిన తర్వాత చాలా గొప్ప వ్యక్తి భారతదేశానికి. మనకి నరసింహారావు గారికి క్రెడిట్ ఇవ్వాలి, ఆయన తీసుకొచ్చి పెట్టినందుకు. అది మర్చిపోకూడదు, నరసింహారావు గారు. అది మనం జ్ఞాపకం పెట్టి. ఎస్ సార్. అయితే ఇప్పుడు మనం మన ఎస్కే బాజీ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ఏ బాజీ గారు, ఈరోజు చెప్పండి, భారతరత్న అయినటువంటి అణుశక్తిను ప్రపంచవ్యాప్తంగానే భారతదేశాన్ని కీర్తి తీసుకొచ్చి అమెరికా సమానంగా నిలబెట్టిన అణుశక్తి ఘనుడు, అమెరికాతోని న్యూక్లియర్ డీల్ చేసినటువంటి, అగ్రిమెంట్ చేపించిన, ఆ మెడలు వంచి అమెరికాకు ఒక సమయంలో మెడలు వంచి అగ్రిమెంట్ చేసుకున్న ఘనత కూడా భారతరత్న మన మన్మోహన్ సింగ్ గారికి ఉన్నది, డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆ సమయంలోనే ఈరోజు అతనికి నివాళులు అర్పించడానికి కూడా కాంగ్రెస్ నాయకులకు సమయం లేకుండా పోయిందా, లేకుంటే దానికి ఎలా మీరు విశ్లేషిస్తారండి? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఎందువల్ల మరి గాంధీ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేయడానికి ఆలస్యమైందనే దాని మీద నాకు కరెక్ట్గా క్లారిటీ లేదు. నేను విజయవాడలో ఉంటాను. ఓకే. సో మరి అది ఒకవేళ అది ఏదన్నా నిర్లక్ష్యంగానో లేకపోతే ఇంకొక వేరే కారణాలు అయినా కానీ అది చాలా తప్పు. దానికి నేను చాలా చింతిస్తూ ఉన్నాను. అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మన్మోహన్ సింగ్ గారి అభిమానులకు కానివ్వండి, ఆయనకి కూడా క్షమాపణలు కోరుతూ ఏంటంటే ఆయన పట్ల అమర్యాదో అగౌరవపరచడమో కాదు, మరి ఏదో కారణాలు ఉండుంటే తప్పించి కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యకర్త నుండి పెద్ద నాయకుడి వరకు కూడా మన్మోహన్ సింగ్ గారు అంటే ఎంతో భక్తిభావం, గౌరవము. ఆయన ఒక పెద్ద మనిషి, కాంగ్రెస్ యొక్క అత్యంత విలువైన ఆణిముత్యం, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆణిముత్యంగా ఆయన ఒక డైమండ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు, అట్లాగే సోనియా గాంధీ గారి యొక్క విదేశీతత్వాన్ని ప్రశ్నించి ఆవిడని ప్రధాని కాకూడదని మరి బీజేపీ శ్రేణులు అడిగినప్పుడు ఒక ఆణిముత్యం లాగా మన దేశానికి, ఈ ప్రపంచానికి కూడా భారతదేశం తరఫున ప్రధానమంత్రిగా ఆయన ఎన్నుకోవడం అనేది ఒక దేశం యొక్క అదృష్టంగా నేను చూస్తాను. అట్లాగే ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అధినాయకత్వానికి లాయల్టీగా ఉంటూనే మరి పరిపాలనలో కూడా తనదైన మార్పు చూపించాడు. ఎందుకంటే ఆయన ఒక సాధారణమైన కుటుంబంలో నుంచి వచ్చి ఉన్నత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో మరి చదువుకొని ఎంతో అనుభవాన్ని, నైపుణ్యాన్ని ఆర్థిక విషయాల్లో గడించి మరి గవర్నమెంట్ లో కూడా ఆయన ఆర్థిక సలహాదారులుగా అలా అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఆర్థిక శాఖ మంత్రిగా పివి నరసింహారావు గారి హయాంలో పనిచేస్తూ మరి దేశానికి ఎంతో సేవ అందించారు. ఆర్థిక సంస్కరణల్ని చేపట్టడమే కాకుండా భవిష్యత్తులో ఈవేళ మన దేశం ఆర్థికంగా పరుగులు తీస్తుంది అంటే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు వేసిన బాటే అని చెప్పేసి మేము ఖచ్చితంగా గర్వంగా చెప్తాను. కాబట్టి ఏంటంటే ఆయన ఈ దేశానికి చేసిన సేవని మనం మర్చిపోలేము. మొత్తం భవిష్యత్తులో మరి 50 తరాలు, వచ్చే 10 తరాలు కూడా
మన్మోహన్ సింగ్ గారిని జ్ఞాపకం పెట్టుకునే రీతిలో ఆయన చరిత్రలో మిగిలిపోతారని చెప్పేసి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. అంతేకాదండి, ఆయనని గేలి చేశారు, ఎగతాళి చేశారు. ఒక ఆయన మృదు స్వభావి, ఆయన మితభాషి, మృదు స్వభావి, ఆ లాయల్ ఫీల్, దాన్ని హేళన చేశారు. కాంగ్రెస్ అధినాయకత్వానికి అడుగులెత్తుతారని చెప్పేసి ఆయన స్టాంప్ అని, రబ్బర్ స్టాంప్ అని రకరకాలుగా అవహేళన చేసిన ఆయన ఏమన్నాడు తెలుసా అండి? నేను సిగ్గుపడను, నేను పార్టీకి లాయల్టీగా ఉండడానికి సిగ్గుపడను అని చెప్పేసి గర్వంగా చెప్పిన మనిషి. అలాగే ఇందిరాగాంధీ హత్య తర్వాత సిక్కుల యొక్క మీద తీవ్రమైన వ్యతిరేక భావజాలం వెళ్తున్నప్పుడు కూడా సిక్కు జాతికే కాకుండా యావత్ భారతదేశానికి కూడా క్షమాపణలు చెప్పాడు. అంత ఔదార్యం కలిగిన మనిషి, గ్రౌండ్ టు ఎర్త్ గా జీవించిన మనిషి. అలాంటి ఆణిముత్యం, అలాంటి మన్మోహన్ సింగ్ లాంటి ఒక మణిహారం మన దేశానికి, అటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టరు. సో ఆయన మరణం పట్ల చింతిస్తూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి కాంగ్రెస్ పార్టీ తరఫున, నా తరఫున నేను నా సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. రైట్. ఇదే సమయంలో టీడీపీ నాయకులైనటువంటి ఇప్పుడు మనం విజయ్ భాస్కర్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ భాస్కర్ గారు, అంటే అంటే భారతదేశం విడిపోక ముందు, పాకిస్తాన్ వేర్పాటు కాకముందు గాహ నుంచి వెళ్ళి వలస వచ్చిన తర్వాత హిందూ అమృత్సర్ యూనివర్సిటీలో ఫస్ట్ కాలేజ్ తన పూర్తి చేసిన తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికును, ఆక్స్ఫర్డ్లో డిగ్రీ సంపాదించినప్పటికును, అక్కడ ఆర్బీఐ గవర్నర్గా కూడా వ్యవహరించిన తర్వాత, ఈరోజు వచ్చిన తర్వాత ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొంటూ ప్రతిసారి ఇప్పుడు మన బాజీ గారు చెప్పినట్టుగా ఎందరో అతనికి వ్యతిరేకించి మాట్లాడినా, వ్యంగ్యంగా మాట్లాడినా కూడా, ఎంత చులకన చేసి మాట్లాడినా కూడా ధీటుగా నిలబడి భారతదేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన ఘనత ఈరోజు మన్మోహన్ సింగ్ గారికి ఉన్నది. ఆ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? చాలా బాధగా ఉందండి. మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరమైంది. సరే, జాతస్య హి ధ్రువో మృత్యుర్మ అన్నారు, పుట్టినవారు గిట్టక తప్పదని. వృద్ధాప్య సమస్యలతో రాత్రి ఎయిమ్స్లో చేరిన 1:20 వ్యవధిలో ఆయన మరణించారనే వార్త యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచాన్ని దిగ్భ్రమకి గురిచేసింది. ఆయన బాల్యంలో తల్లిని పోగొట్టుకొని నానమ్మ దగ్గర పెరిగి కిరోసిన్ దీపాలు వెలుగులో విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తూ, ఆ విధంగా ఆయన ప్రాథమిక విద్య ప్రారంభమై ఆ తర్వాత పంజాబ్లో అనేక కళాశాలల్లో ఆయన చదువు పూర్తి చేసుకొని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాదు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అని నేను చాలా వాటిలో చదివాను. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎగ్జాక్ట్లీ. అతను హైదరాబాద్ లో వచ్చినప్పుడు ఈ విషయాన్ని కూడా గుర్తించారు, చెప్పారు కూడా. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఎకనామిక్స్ లో, ఆర్థిక శాస్త్రంలో. ఆ తర్వాత వచ్చేసి ఆయన పంజాబ్లో డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా, ఆ తర్వాత రీడర్గా, ఆ తర్వాత ప్రొఫెసర్గా, ఆ తర్వాత తిరిగి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళి పిహెచ్డి సాధించాడు. ఆ తర్వాత ఆయన పంజాబ్ కళాశాలలోనే కాకుండా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా సేవలు అందించారు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్, భారతదేశ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా వ్యవహరించారు. అనేక నోట్ల మీద ఆయన సంతకాలు ఉంటాయి, అవి మనకి చిరస్మరణీయము ఆయన నోట్లు ఈరోజు. అదేవిధంగా ఒక్క కరెన్సీ నోట్ల మీద ఆయన సంతకాలే చిరస్మరణీయమే కాకుండా 10 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో, అంటే దేశ ప్రధానుల్లో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఆ తర్వాత మన మోడీ గారు, ప్రస్తుతం ఉన్న ప్రధాని గారు, ఈ ముగ్గురు తర్వాత 4వ స్థానంలో సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రి. ఎలాంటి ఒడిదుడుకులకి, ఎలాంటి ఆరోపణలకి, అదేవిధంగా ఆరోపణలకి తావివ్వకుండా, ఎలాంటి గడబిడలు లేకుండా నిశ్శబ్దమైనటువంటి 10 సంవత్సరాల సుదీర్ఘ పాలన అందించిన ఘన చరిత్ర అయింది. అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ దేశాన్ని జీడిపిని 8 to 9% పెంచినటువంటి ఘనా పార్టీ ఆయన. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు
ఉపాధి హామీ పథకం కానీ, ఆహార భద్రతా పథకం, అదేవిధంగా ఆధార్ ప్రవేశపెట్టాడు భారతదేశంలో ఆయన మొట్టమొదటిసారిగా. అదేవిధంగా సమాచార హక్కు చట్టం ప్రవేశపెట్టాడు. అదేవిధంగా ఆయన హయాంలో అణు ఒప్పందం జరిగిన విషయాన్ని ఇంతకుముందు నాకు ముందు మాట్లాడిన వక్తలు పేర్కొన్నారు. అదేవిధంగా ఆ అణు ఒప్పందమే కాకుండా అనేక విషయాల మీద ఆయన ప్రపంచ స్థాయిలో భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ ఎవరికి మీద కాపాడడంలో దక్షతతో వ్యవహరించారు. అదేవిధంగా ఆయన పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా 5 సంవత్సరాల పాటు సేవలు అందించి, ఆ తర్వాత అదే రాజకీయ రంగంలో ఆయన మొట్టమొదటి ప్రవేశం. ఒక తెలుగువాడు పివి నరసింహారావు ఆయన ప్రతిభా పాఠవాలను గుర్తించి ఆయన్ని ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా ఉన్న ఆయన్ని, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్న ఆయన్ని, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో పనిచేసిన ఆయన్ని ఒక తెలుగువాడు గుర్తించాడు పివి నరసింహారావు గారు. గుర్తించి ఈయన అవసరం దేశానికి ఉందని చెప్పేసి ఆర్థిక మంత్రిగా ఆయన్ని తీసుకొచ్చి సత్ఫలితాలను సాధించాడు 5 సంవత్సరాల్లో పివి నరసింహారావు గారు ఈయన్ని ఆర్థిక మంత్రిగా చేసి. ఆ తర్వాత వచ్చిన పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ తరఫున 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలు అందించినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేసే విధంగా ఆయన పరిపాలన సాగింది. మరి కాంగ్రెస్ పార్టీలో ఆణిముత్యంగా పేర్కొనదగిన ప్రధానమంత్రి ఆయన. అయితే ఆయన ఎప్పుడు ఆయన విధేయత అనేది ఎలా ఉండాలి, అవకాశవాదం ఉండకూడదు అనే దానికి చక్కటి ప్రతిరూపం మన్మోహన్ సింగ్ గారు. ఆయన చూసి ఈ దేశంలో హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది. హార్స్ ట్రేడింగ్ అంటే ఈ రోజు ఒక పార్టీలో పోటీ చేస్తారు, గెలుస్తారు, తెల్లవారాలకి ఇంకో పార్టీలో ఉంటున్నారు. హార్స్ ట్రేడింగ్ లేకుండా సుదీర్ఘకాలం 33 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన మరి సుస్థిరమైన రాజకీయాలకి బాట వేశాడు. మరి ఈ పార్టీ ఫిరాయింపులు అలాంటి ప్రోత్సహించకుండా ఆయన నిక్కచ్చిగా పరిపాలించాడు. అదేవిధంగా ఒక పాలకుడు వర్క్ మోర్ టాక్ లెస్ అనే సిద్ధాంతాన్ని పరిగణలో తీసుకొని మౌనంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతూ మితభాషిగా పేరుగాంచాడు. మన్మోహన్ సింగ్ గారిని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆయన వ్యక్తిత్వాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఉంది. పరిపాలన దక్షుడుగా ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఉంది. పాలనలో పాలకులు ఎవరైనా సరే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి అనేది మన్మోహన్ సింగ్ గారిని చూసి నేర్చుకోవాల్సింది ఉంది. అదేవిధంగా ఈ భారతదేశం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయినందుకు ఈరోజు శోక సముద్రంలో భారతదేశం మునిగిపోయి ఉంది. అన్ని పార్టీలోళ్ళు అజాత శత్రువుగా ఆయన్ని భావిస్తున్నారు. ఆ అజాత శత్రువు లేని లోటు పూరించలేనిది. మరో ఆణిముత్యాన్ని భరతమాత, ఇలాంటి ఆణిముత్యాలని భారతమాత మనకు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ నేను తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ఈ 4 Sides టీవీ ఈరోజు ఆయన ఘనమైన చరిత్రని, ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి తీసుకున్న నిర్ణయం పట్ల నేను ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాను. రైట్ సార్, ఇదే విషయంలో పెంటపాటి పుల్లారావు గారు మీరు చెప్పండి. ప్రస్తుతానికి ఏదైతే మన భారతదేశ ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న నేపథ్యంలోనే అలాంటిదే సౌదీ అరబ్లో కూడా, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో కూడా ఒకసారి ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. ఆ సమయంలోనే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి భారతదేశ అప్పుడు ఉన్నప్పుడు సమయంలో సౌదీ అరబ్కు సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ను కూడా సలహాదారుగా, అంటే పరోక్షంగా అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకు కూడా సలహాలు ఇచ్చినందుకు కింగ్ అబ్దుల్ అజీజ్కు సంబంధించిన పెద్ద ఏదైతే హానర్ ఉందో ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్ బిరుదును ప్రసాదించడం జరిగింది. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు హైదరాబాదులో ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్థాపించిన ఘనత కూడా, దానికి తీసుకున్న స్టెప్స్ కూడా కేవలం మన్మోహన్ సింగ్ ద్వారానే జరిగింది. అప్పుడు అతను ఇక్కడికి వచ్చి ఇనాగ్రల్ కూడా చేశారు. అతను అమృత్య సేన్ కూడా ఇక్కడికి వచ్చి అక్కడ పార్టిసిపేట్ కూడా చేయడం జరిగింది. ఆ విషయంలో ఒక గుర్తించుకుంటూ ఒకసారి మీరు చెప్పండి సార్ దీని మీద. సార్ మీరు అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ను. యా 1999లో ఆయన మొదటిసారి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గా ఉన్నారు రాజ్యసభలో. కాంగ్రెస్ పార్టీ ఆయన బిగ్గెస్ట్ పార్టీ. పోటీ చేస్తే ఓడిపోయాడు, ప్రజలు ఓట్లు వేయలేదు. అది గమ్మత్. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా అంత గొప్పగా చేశాడు. పంజాబీ, సిక్,
ప్రజలు ఓట్లు వేయలేదు. మళ్ళీ నేను ఎప్పుడు పోటీ చేయను మాత్రం ప్రధానమంత్రిగా చేయను, దేనికి చేయను అన్నాడు. అది అందరూ పాపం విజయభాస్కర్ గారు, బాజీ గారు కూడా కొంచెం మర్చిపోయారేమో అని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రజలు కూడా ఎలాంటి వాళ్ళు కూడా మనం ఆ జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత ఆయన ఒక ఆనెస్ట్ పాలిటీషియన్. డబ్బులు సంచుల్లో మోసుకుని తినేసి, మనకి ఎవరైనా అలాంటి వాళ్ళు తెలుసా రాజకీయంలో? నాకు చాలా మంది తెలుసు. తినేసి దోసేసుకుని తిని ఇంకా అరగకుండా ఇంకా తిని చార్టెడ్ ఫ్లైట్స్ లో తిరిగి ఇలాగెళ్ళి అలాగెళ్ళి మన నెత్తి మీద మట్టిపోస్తున్నారు మన్మోహన్ సింగ్. ఆ విధానం గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఆనెస్ట్ మ్యాన్ మన్మోహన్ సింగ్. అది కూడా నేను చెప్తున్నా, 1999లో ఐ నో హెమ్ వెరీ వెల్. వెళ్తే మేమన్నా సాయం చేయాలండి వాళ్ళు అంటే ఏం అక్కర్లేదు, పార్టీ చేస్తే చేస్తారు లేకపోతే పోతాం అన్నాడు ఆయన. చాలా ఎక్స్ట్రాడినరీ ఆనెస్ట్ మ్యాన్. ఆ క్వాలిటీ కూడా మన పాలిటీషియన్స్ ఈవేళ రేపు ఆయన సెరమనీ ఉంటుంది, అది కూడా వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది అనుకుంటున్నాను నేను. అంటే డబ్బుల సంచులు డబ్బుల్లో తినేసి మునిగిపోయి మురిగ్గా ప్రజలు సొమ్ము దోసలేదు. సింగ్ ఇస్ కింగ్ అని ఇందాక చెప్పాను. సింగ్ ఇస్ కింగ్. ఆయన చిన్న వాటికి సంతృప్తి పడేవాడు. ప్రధానమంత్రి అవి చాలా సహకారి, సాయం చేసేవాడు. ఎవరైనా ఏదో నీతిని చెప్పేవాడు కాదు. ఎన్నో సాయాలు చేసి వెళ్ళి అడిగితే చిన్న పెద్ద చోట చేయగలిగితే చేసేవాడు. అది ఆశ్చర్యం ఆయన తత్వం. నువ్వు దీనికి వచ్చావు, దానికి వచ్చావు, నేను చేయను, ఇదేనా చేయగలిగితే చేసేవాడు. సో మంచి గుణాలు ఉన్నాయి దేశానికి. ఇలాంటి వ్యక్తులు ఉన్నారు భారతదేశానికి. అందుకని భారతదేశం ఎంతమంది పగలగొట్టాలి, ఎరగొట్టాలి, నెత్తి మీద తన్నాలన్నా కుదరట్లేదు. ఒక పివి నరసింహారావు సడన్గా వస్తాడు, ఒక మన్మోహన్ సింగ్ సడన్గా వస్తాడు. అనుకోకుండా భారతదేశంలో ఇలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు చేసే రోల్, వాళ్ళు చేసే అది. దీంతో పాటు పివి నరసింహారావు గారికి ఉన్న ధైర్యం కూడా చెప్పాలి మెయింటైన్ చేయడానికి. ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను మీరు ఇచ్చిన సమయంకి. ఆయన సెలెక్షన్ కూడా ఎలాగ పోయాడంటే, పివి నరసింహారావుకి ఆయన డైరెక్ట్గా పరిచయం లేదు. పివి నరసింహారావు అలెగ్జాండర్ గారని ఉండేవాడు, ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ చేసిన అలెగ్జాండర్, తర్వాత మహారాష్ట్ర గవర్నర్ చేశాడు పిసి అలెగ్జాండర్. ఆయన అడిగాడు ఎవరిని పెట్టమంటావు అంటే ఈయన రికమెండ్ చేశాడు మన్మోహన్ సింగ్. అది ఒక వ్యక్తికి ఒక మంచి మాట చెప్పగానే ఆ వ్యక్తి అలెగ్జాండర్ ఇంకో ఆయన నువ్వు కూడా ఉండొచ్చు కదా అని అడిగాడు అలెగ్జాండర్. నేను చాలు, నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఆయన పేరు చెప్పాను. దానివల్ల ఒక మంచి వ్యక్తిని కూడా లాంచ్ చేయాలంటే ఎవరో ఒక మంచి మాట చెప్పాలి. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక మంచి మాట చెప్తే దాని వాల్యూ, పిసి అలెగ్జాండర్ చేసిన వాల్యూ అది. మన్మోహన్ సింగ్ అని తీసుకొచ్చి మన దేశానికి ఫస్ట్ టైం 5 years సాయం చేశాడు. తర్వాత నేను ఇందాక కాంగ్రెస్ నాయకులు కోపం వచ్చిన ఒకటి చెప్తున్నా, 2004 నుంచి 2009 వరకు మన్మోహన్ సింగ్ రియల్ ప్రైమ్ మినిస్టర్, సింగ్ ఇస్ కింగ్ అన్నారు. 200 ఎంపీలు వచ్చారు మన్మోహన్ సింగ్, ఆయన ఉన్నాడు కాబట్టి. తర్వాత మిగతా చరిత్ర అందరికి తెలుసు కాబట్టి ఏదో మన్మోహన్ సింగ్ చాలా భారతదేశానికి ఒక అదృష్టమైన ఈవెంట్. మనిషి వచ్చి కరెక్ట్ టైంలో కరెక్ట్ మ్యాన్ వచ్చి భారతదేశానికి దారి చూపెట్టాడు. అందుకనే దేశం అంతా ఈవేళ అందరూ ఆలోచిస్తున్నారు. అది కూడా మీరందరూ ఇది తీసుకొచ్చి ముందలు పెట్టినందుకు కొంచెం ఆయన ఆనెస్టీ మీద కూడా అప్పుడప్పుడు ఆ మార్క్స్ చెప్తూ ఉంటే బాగుంటుంది. తర్వాత ఆ తెలంగాణ కూడా ఆయన గ్రేట్ఫుల్గా ఉండాలి. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, సోనియా గాంధీ గారు కొన్ని విషయాల్లో పూర్తిగా ఇంటర్ఫియర్ అవ్వేది కాదు, ఈమెకి అప్పచెప్పేది. ఈయన ఆ రోజు వీళ్ళందరినీ, రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెక్ట్ డేట్ నాకు జ్ఞాపకం లేదు, 2013లో జూన్ జూలైయో ఢిల్లీ వచ్చాడు ముఖ్యమంత్రి. మన్మోహన్ సింగ్ దగ్గర పెద్ద మీటింగ్, తెలంగాణ మీటింగ్ గూగుల్ చేస్తే వస్తుంది. 15 నిమిషాల్లో అయిపోయింది మీటింగ్. రోసయ్య గారిని ఇదిగో ఎన్ని పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ సరే డివైడ్ చేయమంటుంది, టీడీపీ వినాన్ విజయభాస్కర్ గారు డివైడ్ చేయమన్నారు, వైఎస్ఆర్సీపీ డివైడ్ చేయమన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ డివైడ్ చేయమన్నారు, ఒకే ఒక పార్టీ డివైడ్ చేయొద్దన్నారు సిపిఎం, చేసేయండి అన్నాడు. ఆ 10 నిమిషాల్లో మీటింగ్ అయిపోయింది. మన్మోహన్ సింగ్ డిసిషన్ ఇంకేమున్నది అలా అందరూ చేయమంటే మనకెందుకని చేసి. మన్మోహన్ సింగ్కి తెలంగాణ చాలా కృతజ్ఞత ఉండాలి. అది కేసీఆర్ గారు కూడా ఏదో మాట్లాడినాడు. ఆయన వద్దు ఇది చేయకూడదు,
అంటే సోనియా గాంధీ గారు వెనక్కి వెళ్ళిపోదు. మన్మోహన్ సింగ్ ఒపీనియన్ ఎప్పుడు ఆమె ఓవర్ రేట్ చేయలేదు. ఫస్ట్ కొన్ని విషయాల్లో ఆయనకున్న కామన్ సెన్స్ తెలుసు. సో తప్పకుండా తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆయనకి గౌరవం ఇచ్చి ముందలు తీసుకెళ్తే మంచిది అని నేను భావిస్తాను. ఓకే సార్, అదే విషయంపై ఇంకొకసారి మనం మస్తాన్ రావు గారికి వెళ్దాం. విశ్లేషకులు మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ అండి. ఈరోజు డిబేట్లో పాల్గొన్నందుకు స్వాగతం. మస్తాన్ రావు గారు, ఈ రోజు ఏదైతే ఉన్నదో జపాన్తోని అమెరికా ఎప్పుడైతే ఒక ఒప్పందం చేసిందో, అగ్రిమెంట్ చేసిందో, భారత అమెరికా ఒప్పందం చేశారో, ఆ చేసిన తరుణంలోనే భారతదేశానికి సంబంధించిన జపాన్ కొంచెం భారతదేశానికి వ్యతిరేకంగా, అంటే ఒకసారి చిన్నగా అది వాళ్ళ మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఆ నేపథ్యంలోనే అప్పుడు దాన్ని ఒకసారిగా సాల్వ్ చేసి జపాన్ నుంచి వెళ్ళి ఆర్డర్ ఆఫ్ పల్వానియా ఫ్లవర్స్ అనే ఒక బిరుదును కూడా అందుకున్నారు. దీనిపై ఎలా విశ్లేషిస్తారండి మీరు? గుడ్ ఈవినింగ్ అండి అందరు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా ఫోర్ సైడ్ వీక్షకులు అందరికీ కూడా. ముఖ్యంగా ఈరోజు మన్మోహన్ సింగ్ గారు మన మృతి దేశానికి తీరని లోటు అనేది ఇస్తూ ఆయనకి సంతాపాన్ని తెలియజేస్తున్నాను మీ టీవీ ద్వారా. మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు ఈ రోజు చూస్తే మన భారతదేశానికే కాదు, అంతర్జాతీయంగా అనేక దేశాలకు సంబంధించిన నేతలు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఆయన మృతి ఎలాంటిది, ఆయన మృతి భారతదేశంకే కాదు ప్రపంచంలోనే ఒక మంచి ఆర్థికవేత్తను కోల్పోయిన పరిస్థితి అనేది వాళ్ళందరూ కూడా వెల్లడిస్తూ ఉన్నారు. మనం చెప్పాలంటే మనము ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఆయన గతంలో పనిచేశారు. ఆయన యుఎన్ఓలో కూడా జెనీవాలో ఉండి పనిచేసిన సేవలు అందించిన పరిస్థితి కూడా ఆయనకు ఉంది. సో ఆ నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని, ఇప్పుడు మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించి చూస్తే 5 దేశాలు మాత్రమే వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో భారతదేశాన్ని శక్తివంతంగా మార్చాలి అంటే ఏం చేయాలనేది పాయింట్. అంటే అణురంగంలో భారతదేశం అనేది ఎంత శక్తివంతంగా ఉందా అనేది చాటేందుకు కూడా ఆయన అమెరికాతో ఈ అణు ఒప్పందానికి ఆయన సాహసించారని చెప్పాలి. అనేక విమర్శలు వస్తాయి భారతదేశానికి సంబంధించి. చేయూతనివ్వటంలో జపాన్ లాంటి దేశాలు కానీ ఇంకో కొన్ని దేశాలు కానీ అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆయన ఆ విధంగా అణు ఒప్పందానికి వెళ్ళటం కూడా ఒక రకంగా ఆయన సాహసాన్ని కూడా అందరూ మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దాన్ని మనము ఏమాత్రం తక్కువ అంచనా ఇవ్వదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు చూసినట్లయితే, ఇందాక పెంటపాటి పుల్లారావు గారు చెప్పారు, మన భారతదేశంలో ఎవరైతే ఇట్లాగా మేధావులుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. 1999లో ఆయన ఆర్థిక మంత్రిగా 91 నుంచి 95 వరకు అంటే ఆయన ఆర్థిక రంగంలో మనం పతనం ఉంచి ఉన్నాం. ఆ రోజు ఆ నేపథ్యంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణల నేపథ్యంలోనే భారతదేశం విదేశీ మార్గద్రవ్యాలు నిలబడిపోయి వారం బంగారపు నిల్వల్ని తాకట్టు పెట్టి లేదా అమ్మే పరిస్థితిలో ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఆయన పన్నుల సరళీకరణ విధానం కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కావచ్చు, అనేక సంస్కరణల నేపథ్యంలో ఆయన భారతదేశాన్ని ముందు నిలబెట్టారు. ఇదంతా కూడా ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు దానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన పిసి అలెగ్జాండర్ గారు చెప్పారని కాదు, ఏదైనా కానీ ఒక మంచి ఆర్థికవేత్త. అంటే ఆ రోజు ఉన్న దిక్కుతోచిన పరిస్థితి, ఓ పక్కనేమో పివి నరసింహారావు గారు సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. నిజానికి మీరందరికీ ప్యానల్లో ఉన్న వాళ్ళు గుర్తుండో లేదో కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా కొంత చీలి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు రూపంలో ఒక 6 వెళ్ళి ఆ సంకీర్ణ ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో ఉంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సపోర్ట్ చేసింది. అంటే ఒక పక్కన సంకీర్ణ ప్రభుత్వాన్ని నెలకొల్పుకుంటూనే ఒక పక్కన పతనవంచన ఉన్న ఆర్థిక వ్యవస్థని నిలబెట్టే క్రమాన్ని పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ గారి ద్వారా మనము ఈ విధంగా ఈ రోజు ఇంత భారత ఆర్థిక సరళీకృత విధానాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ప్రపంచంలోనే ఈరోజు అత్యంత శక్తివంతమైన దేశంగా నిలబడింది అంటే ఆయన కృషి ఎంతగా ఉందనేది కూడా మనం అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఆయన అంత సేవలు అందించినా కూడా 1999లో లోక్సభకు పోటీ చేసినప్పుడు ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ఈ రోజు చూసినట్లయితే మనము అనేక కేసుల్లో ఉన్న వాళ్ళని ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, కేంద్ర హోంమంత్రులుగా కూడా ఉంటా ఉన్నారు. ఎవరికైనా కోపం వస్తే రావచ్చేమో కానీ మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళు కూడా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం.
అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన రాష్ట్రాలకే చూస్తే, ఉభయ రాష్ట్రాలు కూడా చూస్తుంటే అనేక కేసులు, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యం. అలాంటిది భారతదేశాన్ని ఆర్థికంగా నిలబెట్టి ప్రపంచ దేశాల్లో కాళ్ళు ఎగరేసుకునే విధంగా, తలెత్తుకునే విధంగా చేసిన మన్మోహన్ సింగ్ ని ఆ రోజు మన ప్రజలు తిరస్కరించడం అనేది మనం దురదృష్టకరమైన అంశంగా మనం చూడాలి. ఇప్పటికైనా ప్రజల ఆలోచనలు కూడా మార్చుకోవాలి. ఇక్కడ మనం చూసినప్పటికీ మనం అంటే నేను ప్రస్తావిస్తానండి, జేడి లక్ష్మీనారాయణ గారు లేకపోతే జయప్రకాష్ నారాయణ గారు ఎవరైతే వాళ్ళు లగ్జరీ లైఫ్లు కానీ, లేదంటే వాళ్ళు లంచాలకు సంబంధించి కానీ, లేదా అవినీతి రహితంగా నీతి నిజాయితీతో పనిచేసిన వాళ్ళకి కానీ గతంలో ఏవిఎస్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. సో వీళ్ళని మనం రాజకీయ రంగం నుంచి ఎందుకు ఇన్వైట్ చేయట్లేదు ప్రజలందరూ కూడా. సో ఇక్కడ చూసినట్టయితే ఇంకోసారి 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఒక రాహుల్ గాంధీ రూపంలో ఆయనకి ఇంట్లో నాయకత్వం ఉన్నప్పటికీ, వారసత్వ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా ఈయన యొక్క సమర్థతను గుర్తించి, లేదంటే కాంగ్రెస్ పార్టీ నిలబడాలంటే ఇట్లాంటి వ్యక్తే ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుందనే సోనియా గాంధీ నిర్ణయం కావచ్చు. ఆ రోజున సోనియా గాంధీ ప్రధాని కావాలనే నేపథ్యంలో ఆమెను తిరస్కరించిన పరిస్థితి, అవన్నీ నేపథ్యంలో మనకి మన్మోహన్ సింగ్ గారు రావటం. బీజేపీ చూస్తే అప్పటికి ఈయన ఒక బొమ్మ ప్రధాని లేకపోతే మౌన ప్రధాని అని ఒక విమర్శలు చేసేది. కానీ ఆయన తను చేయాల్సిన పనులన్నీ భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు నిలబెట్టడంలో ఒక విద్యా హక్కు చట్టం కానీ, ఒక జాతీయ ఉపాధి హామీ పథకం, అంటే గ్రామీణ ప్రాంతాల వారు ఆహార భద్రతా చట్టం, ఆహారం లేక ఎంతో మంది పౌష్టికాహారం లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇన్ని 100 కోట్ల దగ్గర 70-80 కోట్లు ఉండేది అప్పుడు జనాభా సంఖ్య. అలాంటి వారికి ఆహార భద్రతా చట్టం కావచ్చు, విద్యా చట్టం కావచ్చు, విజ్ఞానం పెంపొందించడానికి జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ పారదర్శక పాలన కోసం మనకి ఆర్టీఐ విధానం తీసుకొచ్చారు. అంటే సమాచార హక్కు చట్టం కూడా ఆయన హయాంలోనే రూపుదిద్దుకున్న పరిస్థితి కూడా మనకుంది. ఇవన్నీ కూడా అంటే ఒక పాకిస్తాన్ నుంచి 1947లో ఏర్పడిన దేశ విభజన నేపథ్యంలో అక్కడ పశ్చిమ పాకిస్తాన్ నుంచి శరణార్థిగా వచ్చిన ఆయన అమృత్సర్ లో ఆయన కష్టపడి పైకి వచ్చి, ఆ తర్వాత ఇక్కడ విద్యను అభ్యసించడంతో పాటు ఆక్స్ఫర్డ్కి వెళ్ళారు, అదేవిధంగా కేంబ్రిడ్జ్కి వెళ్ళారు. అక్కడ విద్యను అభ్యసించి ఆర్థికవేత్తగా అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ పంజాబ్ లో, అదేవిధంగా ఢిల్లీలో ఆయన అధ్యాపకుడిగా కూడా పనిచేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో ఇవన్నీ ఆ తర్వాత ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ గా పనిచేశారు 1976 నుంచి 80 వరకు. అదేవిధంగా తర్వాత కాలంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా కూడా చేశారు. సో ఇవన్నీ కూడా పివి నరసింహారావు ప్రధానంగా ఉన్నప్పుడు, ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు జోడి, అంటే ప్రధానమంత్రికి ఆర్థిక మంత్రికి ఒక ఎట్లయితే సత్సంబంధాలంటే దేశం సాధిస్తుందో అదంతా కూడా మన కళ్ళారా చూసిన పరిస్థితి. మస్తానా గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటి వరకు ఒకసారి కాంగ్రెస్ నాయకులు అయినటువంటి ఎస్కే బాజీ గారితో మనం వెళ్దాం. ఎస్కే బాజీ గారు, ఇప్పుడు మన మస్తానరావు గారు చెప్పినట్టుగా, ఇంతకుముందు మన మిత్రుడు పుల్లారావు గారు కూడా చెప్పినట్టుగా, అంటే ఆ నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు రాజ్యం పట్ల ఎట్లయితే వాళ్ళు ఎన్నుకోబడుతున్నారో, అంటే సరి అయిన ఎవరైతే నీతి నిజాయితీగా ఎలక్షన్స్లలో పాల్గొంటున్నారో వారికి స్థానం కోల్పోతున్నారు, వారికి ప్రజలు కూడా ఎన్నుకోవట్లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మన మస్తానరావు గారు చెప్పారు, అది ఎవరైనా కానివ్వండి, వారికి సంబంధించిన నీతి నిజాయితీగా ఏదైతే వస్తున్నారో వాళ్ళను ప్రజలు కూడా ఎన్నుకుంటలేరు. అంటే దేశంలో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో హత్యలు చేసినప్పటికును, ఆర్థిక నేరాలు చెప్పినట్టుకును, ఫ్యాక్షనిజాన్ని చెప్పినట్టుకును వారిని తీసుకొచ్చి వాళ్ళు కిరీటం పెడుతున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? ఖచ్చితంగా అండి, ఇవాళ ప్రజలు ఒక నిజాయితీ పరుణ్ణి, అట్లాగే ఒక దేశానికి ఇంత పెద్ద ఆర్థిక సంస్కరణను తీసుకొచ్చి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన వ్యక్తిని మరి అస్సాంలో ఆయన పోటీ చేసినప్పుడు ఆయన్ని ఓడించారు. ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని బట్టి ఏంటంటే మన ప్రజల యొక్క ఆలోచన శక్తి, ఎన్నికల సమయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పట్ల మనం శంకించాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ మీరు ఇందాక చెప్పినట్లుగా ఏంటంటే రౌడీలు, గూండాలు, మ్యానిపులేటర్స్, డబ్బులు వెదజల్లి ఓట్లు కొనేవాళ్ళు, అట్లాగే గూండాయిజం, ఇలాంటి వ్యక్తులు రాణిస్తున్నారు, రాజకీయాల్లో గెలుస్తున్నారు ఈజీగా. అలాంటి హీరోయిజం అనుకుంటున్నారు ప్రజలు. అలాంటి వారిని నిజంగా హీరోలు, దేశాన్ని మరి ఈ రకంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తులు ప్రజలకు నచ్చడం లేదు. అది చాలా దురదృష్టకరం. అయితే ఏంటంటే ఆయనకి ఇట్లాంటి కుయుక్తులు చేయటం కానీ, అవినీతి పనులు చేయటం కానీ, తర్వాత ఇట్లా దొమ్మిలు చేయటం కానీ, ఇలాంటి మ్యానిపులేషన్ చేయటం కానీ ఆయనకు తెలియదు, చేత కాదు. ఆయనకు తెలిసిందల్లా ఏంటంటే ఒక క్రమశిక్షణాపూర్వకమైన రాజకీయాలు, నిబద్ధత, సిద్ధాంతపరమైన రాజకీయాలు, నిజాయితీ, నీతి,
అట్లాగే దేశాభివృద్ధి కోసం ఆయన కలలు కనేవాడు. ఆయన కేవలం ఆయన ఒక ఆర్థికవేత్తగా మాత్రమే కాదండి, ఆయన మత సామరస్యానికి కూడా ఈ దేశంలో చాలా పాటుపడ్డాడు, మత సామరస్యం కోసం. అట్లాగే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక ఆయన పరిపాలనలో మనం చూస్తాం. కాబట్టి ఏంటంటే రాజకీయాల్లో గెలుపోవటములు సహజం. ఆయన ఎప్పుడు కూడా ఆయన చాలా మనస్తాపానికి గురయ్యి ప్రత్యక్ష ఎన్నికల్లో నేను పార్టిసిపేట్ చేయను అని చెప్పటం, తర్వాత ఆయన రాజ్యసభకే పరిమితం అవ్వటం కూడా మనం చూసాం. సో ఏంటంటే ఆయన ఎన్నికల్లో పాల్గొనడం గెలవడం మాత్రమే క్రైటీరియా కాదు. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. ఆయన యొక్క ఔన్నత్యం కానివ్వండి, ఆయన యొక్క మహామేధావి, ఆయన జ్ఞానం కానివ్వండి, ఆయన యొక్క అనుభవాలు కానివ్వండి ఈ దేశానికి పనికొచ్చినాయి, ఈ దేశానికి ఉపయోగించారు, ఈ దేశానికి మరి సరైన బాటని ఏర్పాటు చేశారు, ఈ దేశ పురోభివృద్ధిలో పాటుపడ్డారు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏంటంటే ఇవి ప్రపంచంలో ఉన్న చాలా మంది మేధావులు, చాలా ప్రముఖులు కూడా ఆయన్ని కీర్తించారు అంతర్జాతీయంగా కూడా. ప్రధానంగా ఒబామా, అమెరికా అధ్యక్షుడు అయితే ఒబామా అయితే చాలా ఆయన గురించి అయితే చాలా బాగా ఆయన ప్రశంసించేవారు. ఆయన రాసిన ఒక పుస్తకం ఎ ప్రామిస్డ్ ల్యాండ్ అనే బుక్ లో ఒక అసాధారణమైన మేధావి. అట్లాగే కేవలం ఆర్థిక సంస్కరణలే కాదు, ప్రజల యొక్క దేశ సమగ్రత, ప్రజల యొక్క ఆకాంక్షలను తీర్చి వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడే ఒక మేధావిగా బరాక్ ఒబామా ఆయన కీర్తించడం జరిగింది. అంతేకాదండి, ఆయన మీద మన అందరం గుర్తు తెచ్చుకోవాలి. మరి ఆయన ఒక ఫిలిం కూడా ఆయన మీద, మన్మోహన్ సింగ్ గారి మీద ఒక చిత్రం కూడా ఆయన మీద షూట్ చేశారు. ఆయన ఫిలిం కూడా మనం చూసాం. ఏంటంటే ఆ సినిమా పేరు ది ప్రైమ్ మినిస్టర్ అని ఒక డాక్యుమెంటరీ. ది ప్రైమ్ మినిస్టర్ అనే ఒక డాక్యుమెంటరీ. అట్లాగే విజయ్ గుర్తే దర్శకత్వంలో మరి తీసిన చాలా మంచి ఫిలిం అది. చాలా గొప్పగా ప్రజలు ఆశీర్వదించిన ఫిలిం అది. అట్లా ఒక డాక్యుమెంటరీ ఏబీపీ న్యూస్ ఛానల్లో కూడా డాక్యుమెంటరీ మన్మోహన్ సింగ్ గారి మీద ప్రసారం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏంటంటే ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క విధానాన్ని ఆకర్షింపబడిన వాళ్ళంటూ ఎవరు లేరు. ఈవెన్ ఒక తోలుబొమ్మల మనిషి, ఇతను గాంధీ కుటుంబానికి బానిస అని మాట్లాడిన ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా అత్యంత విశిష్టమైన నాయకుడుగా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు. అట్లాగే నైట్ వాచ్మెన్, ఆయన బిరుదిచ్చింది ఏంటంటే మన మోడీ గారు నైట్ వాచ్మెన్. అట్లాగే గాంధీ ఫ్యామిలీకి ఒక తోలు బొమ్మ. ఈ రకంగా ఆయన్ని మాట్లాడి అవమానించారు. అయినప్పటికీ ఈవేళ ఆయన ఒక అజాత శత్రువుగా అలా మరి దుర్భాషలాడిన వాళ్ళ చేతే ప్రశంసలు అందుకున్న మరి ధీశాలి మన్మోహన్ సింగ్ గారు. ఖచ్చితంగా ఆయనకి భారతరత్న ఇవ్వాల్సిందే. భారతరత్న ఇచ్చి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఆయనతో కేవలం ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన మాటల్ని మనం చెప్పుకోవటం కాదు, ఆయనకి సరైన గౌరవం ఇవ్వాలంటే, సరైన నివాళి మనం అర్పించడం అంటే ఆయనకి భారతరత్న ప్రదానం చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. రైట్ సార్. అదే విషయంపై ఇంకొకసారి మనం తెలుగుదేశం నాయకులైనట్టు విజయభాస్కర్ దగ్గరికి వెళ్దాం. విజయభాస్కర్ గారు ఈరోజు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు మన బాజీ గారు చెప్పినట్టుగా రాజకీయాలలో కేవలం రౌడీలు, గుండాలు వస్తున్న సమయంలోనే ఒకవేళ కనుక ఇదే పరంపర మనం కొనసాగిస్తే మనం అబ్దుల్ కలాం లాంటి వారు కానీ, మన్మోహన్ సింగ్ లాంటి వారు కానీ, పివి నరసింహారావు గారు లాంటి వారు కానీ ఎవరు కూడా ఇందులో వాళ్ళు రావడానికే భయపడుతున్న ఈ సమయంలో అతను మన్మోహన్ సింగ్ ఓడిపోయినప్పటికీ రాజ్యసభలో మళ్ళొకసారి వచ్చేసిన ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. కాకపోతే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఉన్నదో లోక్సభలో కేవలం డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ తరుణంలో ఇలాంటి వ్యక్తులు రావడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? చాలా చక్కటి ప్రశ్న అండి ఇది. దేశాన్ని వేధిస్తున్న సమస్య. మేధావులు, జాతి రత్నాలు పాలకులుగా రాణించడానికి అవకాశాలు ఉన్న వాళ్ళంతా తెరమరుగవుతున్నారు ఇప్పుడున్న మీరు చెప్పిన పరిస్థితులను చూసి. ఈ రౌడీలు, గోండాలు, స్మగ్లర్స్, బ్లాక్ మార్కెటీస్ రాజ్యం వెళ్తున్న రోజుల్లో అందరూ భయభ్రాంతులకు గురై తెరమరుగవుతున్నారు. మేధావులు తెర మీదకి రాకపోతే దేశ పరిస్థితి ఏంటని అంటున్నారు. కానీ మీరు జాతి నిర్మాత, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆ రోజు
పొమ్మలేక పొగబెడితే ఆయన వచ్చి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని పెట్టుకుంటే బాంబే సెంట్రల్ ప్రావిన్స్ నుంచి ఆయన ధరావత్తు కోల్పోయిన సంఘటన చూసాం. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, మరి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించారు. అదేవిధంగా మనకి చెన్నేటి విశ్వనాథన్ గారు, అదేవిధంగా మద్రాసు హార్బర్ నియోజకవర్గం నుంచి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారిని ఓడించారు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారిని నాకు గుర్తున్నంత వరకు సౌత్ ఢిల్లీ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయింది. అస్సాం నుంచి రాజ్యసభకు ఎంపికయ్యాడు ఫస్ట్ టైం. అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీ మనం పార్టీ ఏదైనప్పటికీ కూడా అంబేద్కర్ గారిని కూడా ఓడించిన దేశం ఉంది మంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు చెన్నేటి విశ్వనాథన్ గారు, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు, మన్మోహన్ సింగ్ గారు, వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు. పార్టీలు కాదు ఇక్కడ మనకు కావాల్సింది వ్యవస్థలో ఉన్న అవలక్షణాలను మనం చర్చించుకుంటున్నాం. అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ లో బ్రహ్మాండంగా ఆ రోజు ఇక్కడ పార్టీ కాదు, మా అబ్దుల్ కలాం లాంటి ఒక జాతి రత్నం, ఎంతో గొప్ప వ్యక్తి, ఆయన ఎన్నికలకి వెళ్ళలేదనుకోండి, కానీ భారత రాష్ట్రపతిగా ఆయన నిరుపమాన సేవలు, అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు అందుకున్నాడు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ ఇప్పుడు ఈరోజు ఎన్నికల వ్యవస్థలో ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయడం లేదనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అది నిజం కూడా. వ్యక్తిత్వం కోల్పోయింది. ఒక్క సెషన్ టైంలోనే ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి అనేది రుజువు చేశాడు. మిగతా సమయాల్లో అది తన పట్టు తను కోల్పోయింది. దానికి అనేక రీజన్స్ ఉన్నాయి. అది అన్ని పార్టీల ఇన్ఫ్లుయెన్స్ లో అది ఉందని చెప్పేసి ఇక్కడ మన దేశంలో ఉన్న చర్చ. అదేవిధంగా అధికారులు కూడా అడుగులకు మడుగులు ఎత్తుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అడుగులు ఎత్తడం, పోతే వాళ్ళ పబ్బం గడుపుకోవడం అనేది రివాజుగా మారిందనే ఆరోపణలు అధికార వర్గాలు ఎదుర్కొంటున్న సమస్య నేడు. మరి ఈ పరిస్థితుల్లో మేధావులు, భరతమాత ముద్దుబిడ్డలు, దేశభక్తి సేవా నిరుతుండేవాళ్ళు రాజకీయాలకి క్రమక్రమంగా దూరం అవుతున్న సంగతి ఈరోజు మన చర్చలో మీరు లేవనెత్తిన ప్రశ్న. అది ఖచ్చితంగా ఈరోజు దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కోసం అందరూ కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు ప్రతిబింబం మనకి ప్రతీక మన్మోహన్ సింగ్ గారు. సత్యాలతకి, నిజాయితీకి, దేశభక్తికి ప్రతీక ఆయన. మరి అలాంటి మహాపురుషులు మనకి అబ్దుల్ కలాం గారు, ఇలాంటి వాళ్ళని, అదేవిధంగా ఇంకా ఎంతో మంది దేశభక్తులు రాజకీయాల్లోకి వచ్చి తెరమరుగైపోయారు. ఈరోజు డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుంది, మద్యం, అదేవిధంగా రౌడీయిజం, అదేవిధంగా బూతులు, రిగ్గింగ్. బూతులు అంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో చాలా బూతులు ఇంకా రిగ్గింగ్ జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. అదేవిధంగా జనరల్ ఎలక్షన్స్ లో కాస్త రిగ్గింగ్ పరిస్థితులు పూర్తిగా దరిదాపు తగ్గిపోయాయి నాకున్న అవగాహనతో. మరి వీటన్నిటిని సంస్కరించాల్సిన అవసరం, ప్రజాస్వామ్య సంస్కరణలు జరగాల. విచ్చలవిడి ప్రజాస్వామ్యం అయిపోయింది. ఒక పక్క ప్రజాస్వామ్యం అంటే సామాన్యుడు అసామాన్యుడి కావడం, సామాన్యులు అసామాన్యులు అవుతున్నారు. కానీ గాంధీ గారు చెప్పినట్లు ఇక్కడ మన లక్ష్యం ఎంత గొప్పదో మన మార్గం కూడా అంత గొప్పగా ఉండాలన్నాడు. కానీ మనకు అలా లేదు. లక్ష్యం నేను ఎమ్మెల్యే కావాలా, నేను ఎంపీ కావాలా, నేను ముఖ్యమంత్రి కావాలా, నేను ఇంకోటి కావాలా. కాబట్టి అందుకు అడ్డదారులు దొక్కుతున్నారు. గాంధీ గారు చెప్పింది ఏంది? నీ లక్ష్యం ఎంత గొప్పదైతే మార్గం కూడా అంత గొప్పగా ఉండాలన్నాడు. కానీ మార్గాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు, అడ్డదారులు తొక్కుతున్నారు. ఇవన్నీ సంస్కరించబడాలా, దానికి చాలా సుదీర్ఘ సమయం పడుతుంది. ఇవన్నీ ఆలోచించాలా. ఎలక్షన్ కమిషన్ మీద బాగా ఆరోపణలు ఉన్నాయి. మరి ఎలక్షన్ కమిషన్ ఆలోచించాల్సిన సమయం ఇది. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారి గొప్పతనం ఏంటంటే ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాడు ఆయన. ఎలా? తన మాతృభాష గురుముఖి, దాన్ని ప్రోత్సహించాడు. అదేవిధంగా ఉర్దూ, తన ప్రసంగాల్ని ట్రాన్స్లేట్ చేసుకునేవాడు దీంట్లో. హిందీని ఉర్దూకి, అట్లాగే హిందీని గురుముఖిలోకి ట్రాన్స్లేట్ చేసుకొని చదివేవాడు ఆయన. అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో భారతదేశంలో ఉర్దూ భాష క్యాంపు లాంగ్వేజ్ గా ప్రారంభమై అది బ్రహ్మాండంగా పేరు తెచ్చుకొని గొప్ప గ్రంథాలు కూడా ఉర్దూ భాషలో వెలువడ్డాయి. మరి ఆయన ఆ ఉర్దూ భాషను ప్రేమించేవాడు బాగా మన్మోహన్ సింగ్ గారు. అదేవిధంగా గురుముఖి లాంగ్వేజ్ ని కూడా ఆయన ఉప ప్రాంతీయ భాష అది, ఆ భాషలో కూడా ఆయన ఇష్టపడేవాడు. అందుకోసం హిందీ నుంచి ట్రాన్స్లేట్ చేసుకునేవాడు. ఈ విధంగా ఆయన ప్రాంతీయ భాషల్ని ఈ విధంగా ప్రోత్సహించాడు.
దాన్ని మనం గుర్తించాలి. ఆయన అంతటి మేధావి, ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తగా కీర్తి ప్రతిష్టలు అందుకున్నవాడు, అంతర్జాతీయ సమాజంలో ఐక్యరాజ్య సమితిలో పనిచేసిన వ్యక్తి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి, ఆర్థిక మంత్రిగా పనిచేసి దేశ ప్రధానిగా 10 సంవత్సరాలు ఒడుదుడుకులు లేకుండా, ఎలాంటి హార్స్ ట్రేడింగ్ లేకుండా పనిచేసిన వ్యక్తి ఆ ప్రాంతీయ భాషలకు పట్టం కట్టారంటే చిన్న విషయం కాదు. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఉత్తర కొరియా ప్రపంచ యువజన మహాసభకి వెళ్ళాను. ఉత్తర కొరియా నేను ఇప్పుడున్న అధ్యక్షుడు తాతతో నేను ఇక్కడ అన్ని పార్టీల నాయకులు వెళ్ళాం. భారతదేశం తరఫున 400 చిల్లర మంది వెళ్ళాం. రాజీవ్ గాంధీ గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్. అప్పుడు సిపిఐ నుంచి రాజా గారు వచ్చారు, అట్లాగే సిపిఎం మిత్రులు చాలా మంది వచ్చారు, ఆ కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్ వీళ్ళంతా వచ్చారు అప్పుడు. అట్లాగే మనకి ఉమ్మడి రాష్ట్రంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఆయన మేరీ రవీంద్రనాథ్, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నది మేరీ రవీంద్రనాథ్, ఇలా చాలా మంది వచ్చారు. మేము ఇండియా క్లబ్కి ఆహ్వానించాం. ఎవరిని? ఇప్పుడున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు తొడగొడుతున్నాడే ఆయన తాతని ఇండియా క్లబ్కి ఆహ్వానించాం. ఇండియా క్లబ్కి తీసుకెళ్ళాం మేము. ముకుల్ వాస్నిక్ మా డెలిగేషన్ చైర్మన్. ఆయన తర్వాత కేంద్ర మంత్రి అయ్యాడు. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. నాగపూర్ ఎంపీగా ఉండేవాడు ముకుల్ వాస్నిక్. మేమంతా కలిసి నేను తెలుగుదేశం తరఫున వెళ్ళాను. వెళ్తే మేము పిలవంగానే పాపం ఆయన మమ్మల్ని, భారతదేశం అంటే ఒకటి మాత్రం నిజం, భారతదేశం అంటే మా మెడలో ఉన్నాయి కాబట్టి ఎలాడుతూ మేము ఎక్కడికి పోయినా ఆ ఉత్తర కొరియాలో ఎక్కువ గౌరవం ఇచ్చారు. ఎందుకు గౌరవిస్తున్నారని అడిగితే బుద్ధుడు పుట్టిన దేశం కనుక. అంటే ప్రస్తుతం అది నేపాల్లో ఉందనుకోండి, బుద్ధుడు పుట్టిన దేశం కనుక మీరంటే మాకు చాలా ఇష్టం భారతీయులు అంటే. ఎక్కడికి పోయినా నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ఉత్తర కొరియా ఎక్కడికి పోయినా 9 స్టేట్స్ ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు. అక్కడ ఇప్పుడు ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అందులో 5 స్టేట్స్ నేను విజిట్ చేశాను. అప్పుడు నేను బ్యాచులర్, నాకు షాపింగ్ పిచ్చి లేదు. అందుకని దేశాన్ని చూడాలి అసలు ఏముంది ఏందని విద్య, వైద్యం, ఫారెస్ట్, మినరల్ వాటర్ ప్లాంట్, ఉప్పు కొట్టారులు కూడా నేను విజిట్ చేశాను. నాకు రాజా రామ్మోహన్ రాయ్ గారు విలియం బెంటిక్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు విజ్ఞాపన పత్రం ఇస్తాడు. మొలంగీల్ అనే బెంగాల్ కార్మికులు ఉప్పు కొట్టారులో పనిచేస్తారు. ఇక్కడ ఉప్పుకి మట్టికి తేడా లేదని చెప్పేసి దాన్ని సంస్కరించాలి ఉప్పు కొట్టారులు అని చెప్పేసి బ్రిటిష్ గవర్నర్ జనరల్కి ఒక వింత పత్రం ఇస్తాడు. నేను ఆ ఉప్పు కొట్టారు చూడడానికి పోతే క్రిస్టల్ క్లియర్ గా బ్రహ్మాండంగా. నేను ఢిల్లీ ప్రెస్ వాళ్ళు అడిగాను, నన్ను అడిగితే నేను చెప్పాను ఉత్తర కొరియా భవిష్యత్తులో శక్తివంతమైన దేశం అవుతుందండి, మీరు తప్పితే ఎవరు చెప్పరు దాన్ని గురించి, కుక్కలు తింటారు నక్కలు తింటారని నా మాటని పక్కన పెట్టేసి హైదరాబాద్కు వస్తే నేను లెజిస్లేచర్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెడితే చెప్తే ఇంత వేసారు, అంత 3 లైన్లు వేశారు నాకు. ఆ తర్వాత నెల్లూరు పోయి చెప్తే నా సొంత జిల్లా, అక్కడ అదే పరిస్థితి. నా సొంత కాన్స్టిట్యున్సీ కావలి ప్రస్తుతం ఉదయగిరిలో ఉంది. అక్కడికి వెళ్ళి చెప్తే వాళ్ళు 3 లైన్లు వేశారు, ఎవరు నమ్మల. ఈ రోజు అక్కడ లిఫ్ట్ ఆపరేటర్ నుంచి తోటమాలి వరకు ఎవరిని కదిలిచ్చినా ఇంగ్లీష్ అనర్గళంగా అంతర్జాతీయ భాష మాట్లాడతారు. ఇది ఎంత ఉపోద్ఘాతం ఇప్పుడు చర్చించాల్సింది కాదు. ఇక్కడ ఒక పాయింట్, అంతర్జాతీయ భాష తెలుగు మాట్లాడిన వాళ్ళే లేదు అక్కడ. లిటరసీ రేట్ బాగుంది, చాలా బాగా మాట్లాడతారు. ఇక్కడ చిన్న విషయం, వాళ్ళు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ కొరియన్ లాంగ్వేజ్ లో మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్నారు. అది చెప్పడానికి చెప్తారు. ప్రాంతీయ భాషల్లో వాళ్ళు ఇంజనీరింగ్, మెడిసిన్ పూర్తి చేస్తున్నారు. అంతర్జాతీయ భాష కూడా. కాబట్టి రేపు విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభం కాబోతుంది. రేపు ఎల్లుండు 2 days, శని ఆదివారాలు. కాబట్టి తెలుగు రచయితల ప్రపంచ మహాసభలు జరగబోతున్న తరుణంలో వాళ్ళు అదే కాదు, ఫిలిప్పీన్స్ లో కానీ లేకపోతే ఎక్కడ స్పానిష్ ఎక్కడ పోయినా పోండి, ప్రాంతీయ భాషలు ప్రబలంగా ఉంది. మనకెందుకో ప్రాంతీయ భాషలు నశించుకుంటాం. అలాంటి ప్రాంతీయ భాషల్ని తను బాల్యంలో గడించినటువంటి ప్రాంతీయ భాషల్లోనే మన్మోహన్ సింగ్ గారు తన సొంత విషయాలు చూసుకునేవాడు. అది చెప్పడానికి ఇదంతా చెప్పావు. ఒకసారి అలివిగాని హామీలు ఇస్తున్నారు ఎన్నికల ప్రచారంలోని. ఉదాహరణ అదే విషయంపై మస్తాన్ రావు గారితో అడుగుదాం. మస్తాన్ రావు గారు ఇప్పుడు ఏదైతే చెప్పారో, దివంగత ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ఆ ఎన్నికలైన తర్వాత దివంగత ముఖ్యమంత్రి గారు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కలిసి నేను చాలా హామీలు ఇచ్చాను ఎన్నికల సమయంలో, మీరు హామీలు నెరవేర్చాలన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తే ఇక్కడ నిధులు ఉండాలా, మీ ఇష్టారాజ్యంగా ఇస్తే నేను సర్దుబాటు చేయలేను,
నేను పైసా ఇవ్వలేను ప్రస్తుతం అన్నాడు. ఆయన ఆగ్రహంతో తిరిగి వచ్చాడు. అలాంటి ప్రధానమంత్రి సూటిగా వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రికే ఆ విధంగా చెప్పాడు. వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రికి అలీగానే హామీలు ఇచ్చామని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకు చాలా బ్రహ్మాండంగా బాజీ గారు అలాగే చెప్పారు, విజయభాస్కర్ గారు కూడా చెప్పారు. ఒక బ్రహ్మాండమైన శాస్త్రవేత్తగా, అంటే కేవలం ఆర్థిక శాస్త్రవేత్తగా గుర్తింపుబడిన మన భారత రత్న అయినటువంటి మన మన్మోహన్ సింగ్ గారు ఈ రోజు చనిపోయారు. తర్వాత పద్మభూషణ్ భారత రత్న ఇవ్వాలని కోరుకుంటున్నాం. పద్మభూషణ్ అర్హుడు. డిమాండింగ్ ఫర్ భారత రత్న టు మై ప్రైమ్ మినిస్టర్. భారత రత్న ఇవ్వాలనేది మా డిమాండ్. పద్మభూషణ్. సో ఆ విషయంపై ఇప్పుడు మీరు ఎట్లా లాస్ట్ కొన్ని ఫ్యూ వర్డ్స్ చెప్పండి సార్ ప్లీజ్. వస్తానరావు గారు. సార్ ఇప్పుడు ఆయన మన లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ఒక లేఖ రూపంలో ఆయన అభిప్రాయాలు వెల్లడించాడు. ఆయన ఏంటంటే ఈ పెద్ద అంటే డిమానిటైజేషన్ కానీ అదేవిధంగా ఇప్పుడు ప్రవేశపెట్టిన ఇంప్లిమెంటేషన్ వస్తున్న జిఎస్టీకి సంబంధించి సెంట్రల్ జిఎస్టీ ఆయన తన అభిప్రాయాలను తేటతెల్లంగా చెప్పాడు. వాటిలో ఉన్న లోపాలు ఏంటి, వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరాలు ఏంటి అని. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తానండి. ఇప్పుడు మీరు ఏదైతే ప్రశ్న వేశారో, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు. ఏంటంటే మనం ₹1 పేదవాడికి ఖర్చు పెడతామంటే 90 పైసలు వేరే వాడికి చేరుతున్నాయి, కేవలం 10 పైసలు మాత్రమే చేరుతుంది. మిగతా అవినీతి కానీ లేకపోతే పంపిణీలో కానీ మొత్తం అదంతా కూడా ఏదైతే మనం ప్రాక్టికల్ గా వెళ్ళాలనుకున్నా జరగట్లేదు. సో ఈయన ఆర్థికవేత్తగా అది గమనించాడు కాబట్టి ఆయన పని చేస్తేనే డబ్బులు, అంటే జాతీయ ఉపాధి హామీ పథకం నేరుగా ప్రజలకి పథకాల రూపంలో కాకుండా వాళ్ళని కష్టపడే తత్వాన్ని అనుసరించేలాగా చేసి వాళ్ళకి డబ్బులు అందేలాగా చేయడంతో జాతీయ ఉపాధి హామీ పథకానికి అందుకే ఆయన రూపకల్పన చేశాడు. అదేవిధంగా డిబిటీని కూడా ఆయనే ప్రవేశపెట్టాడు. సిబిఎస్ని ఎంతైతే వ్యతిరేకించాడో, ఏదైతే కింద స్థాయి నుంచి ఆర్థిక వ్యవస్థ ఎలా వేళ్ళూనుకొని బలం పుంజుకోవాలి, శక్తివంతంగా తయారు చేయాలి భారతదేశాన్ని అనే విషయంలో ఆయన గత అనుభవాలను కానీ మన భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఏ విధమైన ఆలోచన సరళి, అంటే ఓట్ల కోసం వాళ్ళు వేసే డ్రామాలన్నింటినీ కూడా గమనించారు కాబట్టి ఆయన శైలిలో ఆ పథకాలకు రూపకల్పన చేశారని నేను చెప్తాను. మస్తారావు గారు, ఇప్పుడు సమయం చాలా తక్కువనేది కాబట్టి కంక్లూడ్ గా మా చీఫ్ ఎడిటర్ గారు మా సుధాకర్ శర్మ గారు ఈ లాస్ట్ కంక్లూడ్ గా ఎలా చేస్తారండి దీనికి? థ్యాంక్ యూ సో మచ్ జమీల్ జీ. ఈరోజు నిజంగా చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా చక్కటి అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకు స్వాతంత్రం అనేది బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత ఎన్నో ఒడిదుడుకుల్ని మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఎకనామిక్ ఫ్రీడమ్ ఆర్ ఎకనామిక్ లిబరలైజేషన్ అనేది, అంటే ఆర్థిక స్వాతంత్రాన్ని మనకు తెచ్చిపెట్టింది మాత్రం ఖచ్చితంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత మనం చూస్తున్నటువంటి ప్రగతి కానివ్వండి, అభ్యుదయం కానివ్వండి, నిజంగా చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనం ప్రయాణం చేస్తున్నామంటే కేవలం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచన సరళేని మనం చెప్పుకోవాలి. ఈ సందర్భంలో సంస్కృతం వాన్మయంలో ఒక వాక్యం ఉంది, విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అని అంటుంది. అంటే ఒక విద్వాంసుడే ఇంకొక విద్వాంసుడిని గుర్తించగలడు అని. ఒక విద్వాంసుడే ఇంకొక విద్వాంసుడిని గుర్తించగలడు. అలా సాహిత్య దిగ్గజం, రాజకీయ దిగ్గజుడు అయినటువంటి దిగ్గజమైనటువంటి పివి నరసింహారావు గారు మాత్రమే ఆర్థిక దిగ్గజమైనటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని గుర్తించారు. నిజంగా మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రచండమైనటువంటి ఆ వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క వెలుగులన్నీ కూడా ఆ సూర్య తేజస్సుకు అంతటికీ కూడా మూల కారణం ఏమిటి అంటే తెలుగు తేజమైనటువంటి పివి నరసింహారావు గారే. ముఖ్యంగా వారి దూరదృష్టి, సునిశ్చితమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలని చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. 1991లో అపొలిటికల్ అంటే నాన్ పొలిటికల్గా తన ఫీల్డ్లో మాత్రమే ఆయన స్పెషలిస్ట్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనలో అంతర్హితంగా దాగి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి శక్తిని పరిశీలించి ఆ శక్తిపై నమ్మకాన్ని నుంచి ఆయనకు అద్భుతమైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్గా ఒక హోదాను, అర్హతను ఆయనకు అందించి తద్వారా దేశం యొక్క ప్రగతి ఈ విధంగా సాధించడంలో కారణభూతుడైనటువంటి పివి నరసింహారావు గారిని మనం అందరూ స్మరించుకోవాలి. ఆయన మన తెలుగువారు కావడం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. అలాగే మనం ఇంకొక అంశాన్ని కనుక మనం చూసినట్టయితే
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిలో ఇంటెలెక్చువల్ హ్యూమనిస్ట్గా మనం అభివర్ణించవచ్చు. ఆయనలో ఎంత అద్భుతమైనటువంటి ఆ విద్య విజ్ఞానం అవి ఉన్నాయో అంతకంటే ఎక్కువ శాతం మానవతావాదం ఉంది. అందుకే ఎక్కడ చూసినా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి వారి మనస్సు నిండా కూడా ఉన్నాయి. ఇంకొకటి వారు ఒక గొప్ప దేశభక్తుడు. ఆయన దేశభక్తుడే కాకుండా ఆయనలో మన జీవితాన్ని కనుక మనం చూసినట్టయితే ఫారిన్ పాలసీలో కూడా చాలా నిష్ణాతుడు, నిపుణుడు. ఎందుకంటే మనకు లిబియా విషయం వచ్చింది. లిబియా విషయం వచ్చినప్పుడు అలాగే సిరియా విషయం వచ్చినప్పుడు వారు చాలా చక్కటి ఒక స్టాండ్ని తీసుకున్నారు. చాలామంది భయపడ్డారు, కానీ ఆయన ఆచితూచి వ్యవహరిస్తూ మిడిల్ ఈస్ట్ ఏషియా కూడా ఒక అద్భుతమైనటువంటి ఉపకారం కలిగేలాగా మంచి నిర్ణయం తీసుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా కీర్తించే విధంగా ఆయన నడుచుకున్నారు. నిజంగా ఇటువంటి దూరదృష్టి, అలాగే ఇంతటి మానవతావాదం, విద్య విజ్ఞానం వైభవం ఇవన్నీ ఉంటూ కూడా డౌన్ టు అర్త్ అనేది ఉండటం నిజంగా మనకి ఇంకొక వాక్యాన్ని మ్యాగ్జిమ్ను తెలియజేస్తుంది. విద్య దదాతి వినయం. నిజంగా విద్య ఉన్నటువంటి వ్యక్తి యొక్క లిట్మస్ టెస్ట్ ఏంటి అంటే ఒక వ్యక్తిలో విద్య ఉందా లేదా అంటే వినయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విద్య ఉన్నట్టు. ఎలాగైతే పళ్ళతో నిండినటువంటి చెట్టు ఎప్పుడు కూడా వంగి ఉంటుందో అలాగే విద్య ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా వినయంగా ఉంటాడు. అలాంటి వినయభూషి విజ్ఞాన ఒక తపస్వి అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఫోర్సైట్స్ టీవీ తరఫున కూడా తప్పక భారతరత్న బిరుదుతో వారిని గౌరవించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైట్. ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు పుల్లారావు గారికి, బాజీ గారికి, విజయభాస్కర్ గారికి, మస్తాన్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ రేపు మరొక కార్యక్రమం మరొకసారి కలుపుదాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.